జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సలహా ఇస్తున్నారో నిజంగా చాలా తెలివి తక్కువగా సలహా ఇస్తున్నాడు. ఎందుకంటే మావిగన అనేటటువంటి 3 ప్రాంతాల్లో మనకు కావాల్సినంత ల్యాండ్ కావాలంటే కష్టం. ఇప్పుడు 30,000 ఎకరాలు సుమారు రాజధాని కోసం కేటాయించినటువంటి ఈ రాజధాని మావిగన లోపలే ఉన్నటువంటి భూమే కదా ఇది కూడా. కాబట్టి మనకు ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు లేకపోతే ఐటీ కంపెనీస్ కట్టుకోవాలంటే 100 ఎకరాలు 1000 ఎకరాలు భూమి కావాలా. ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో అంత భూమి కావాలంటే, అంత కాస్ట్లీ ఏరియాలో భూమి కావాలంటే చాలా కష్టం. ఏ కంపెనీలకైనా మనం ఇవ్వాలన్నా, ఐటీ కంపెనీలకు కానీ లేకపోతే పరిశ్రమలకు కానీ ఇవ్వాలన్నా భూమి కొరత ఉంది. కాబట్టి మావిగనలో పెట్టుకోవడమే, మావిగన కాకుండా అమరావతిలో పెట్టుకోవడమే ఈ కంపెనీలు శ్రేష్టం. కాబట్టి ఎవరైనా సరే అమరావతినే కావాలని కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, ఆల్రెడీ ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాయి, ఇప్పుడు 3 ప్రాంతాల్లోనే మనం రాజధాని నిర్మించుకోవచ్చు కదా అన్నాడు. తెలివి తక్కువ వ్యాపారం అండి. నిజంగా అంత భూమి మనకు దొరకదు ఈ 3 ప్రాంతాల్లో. ఈ 3 ప్రాంతాల్లోనే ఉంది. ఈ 3 ప్రాంతాల్లో మావిగన అని ఏమైతే పిలుచుకుంటున్నాడో ఈ 3 ప్రాంతాల్లోనే ఉన్నది అమరావతి. ఎందుకు తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారు నాకైతే తెలీదు. ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి నష్టపోయి వేళ తెలివి తక్కువ పనులు చేసి 11 సీట్లకు పడిపోయాడు. ఇంకా పూర్తిగా వైసీపీ పార్టీని నాశనం చేయాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నట్టున్నారు ఆ ఇచ్చే సలహాదారులు. కొంచెం మంచి సలహా ఇస్తే బాగున్ను. ఏదేమైనా రాష్ట్రానికి మన కూటమి ప్రభుత్వం అద్భుతమైన పరిశ్రమలు తీసుకొస్తూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇచ్చిన గ్యారంటీలు ఒకటి అమలు చేసుకుంటూ అద్భుతమైన పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాటి పట్ల ఎక్కడైనా అన్యాయం జరుగుతుందా, ప్రజలకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా, లేకపోతే ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయా లేదా, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడైనా అవకతవకలు జరుగుతున్నాయా లేదా అనేది తెలుసుకోకుండా, అసెంబ్లీకి రాకుండా ఇష్టానుసారంగా ఏవి పడితే మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఈ రకంగా తిరుగుతున్నారు. ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, జనాల పట్ల ఏమాత్రం ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారు కనిపించలేదు అనిపిస్తుంది. ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలా, జరుగుతున్న అభివృద్ధిపై, ఇచ్చిన హామీలపై పోరాటం చేయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి తప్ప ఇలాగా మావిగన కోసమో లేకపోతే అమరావతి కోసమో మీకు ఓటేయరండి. అభివృద్ధి కోసం ఓటేస్తారు. కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మీరు తప్పించుకుని తిరుగుతున్నారు. అది మీ పార్టీ పతనానికే దారితీస్తుంది, జాగ్రత్త సుమా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. తప్పనిసరిగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారో మాకు అనవసరం. కానీ ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మీరు విశ్లేషణ చేయకపోతే, ఎంక్వైరీ చేయకపోతే, దాని గురించి మాట్లాడకపోతే, పోరాటం చేయకపోతే ప్రజలు అన్యాయం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు రండి, అసెంబ్లీకి రండి, పోరాటం చేయండి. మావిగన అనేది ప్రాతిపదిక కాదు. మావిగనలో మీరు అనుకున్నట్టుగా రాజధాని కట్టుకునేంత భూమి లేదు, చాలా కాస్ట్లీ అయిపోయి ఉంది. ఆ నగరాలు మొత్తం 3 నగరాలు కూడా చాలా కాస్ట్లీ అయిపోయి ఉన్నాయి. అంత భూమి మనకు కావాలన్నా ఇవ్వలేము, పరిశ్రమలు పెట్టలేము, ఐటీ కంపెనీలు నిర్మించలేము. కాబట్టి అమరావతి అయితేనే రాజధాని బాగుంటుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు, మేము అనుకుంటున్నాం, అందరూ అనుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని మీరు వెనక్కి తీసుకుని ముందు అసెంబ్లీకి రండి సార్, వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయండి. అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన 3 రాజధానులు వేరు, అధికారం పోయాక చెప్తున్న 3 రాజధానులు వేరు. అప్పటికిప్పటికి ఏం తేడా వచ్చిందంటే? ఏం తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే సలహాదారులే తేడా వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ పర్సెంట్ సలహాదారులని అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 70 మందిని పెట్టుకున్నారు. అందులో 53 మంది రెడ్లే, 17 మంది ఎంతమందో 20 మందో మా బయట వాళ్ళు ఉండేవారు. బయట వాళ్ళు తీశారు. ఇప్పుడు 53 మంది రెడ్లే సలహాదారులుగా ఉన్నట్టున్నారు. వాళ్ళు ఏం మాట్లాడితే, ఏం సూచిస్తే అదే చెప్తున్నాడు తప్ప ఇతను ఆలోచనతో, ఇతను తెలివితేటలతో ఏ మాట చెప్పట్లేదు. అప్పుడు ఏం జరిగింది? 3 రాజధానులు అన్నాడు. ఫస్ట్ ఏమో అమరావతి రాజధాని అన్నాడు, వచ్చాడు, గెలిచిన తర్వాత 3 రాజధానులు కడతానన్నాడు. ఎక్కడ కూడా ఒక వెటికి కూడా వేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక 3 ప్రాంతాలను రాజధానిగా చేసుకుందాం, అమరావతి వద్దంటున్నాడు. అంటే ఏం చేద్దామని? ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేద్దామని, ఆంధ్ర రాష్ట్ర నాశనాన్ని కోరుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి. మీరు చెప్పిన ఏరియాలో మనకు కావాల్సినంత ల్యాండ్ దొరకదు. ఉచితంగా 33,000 ఎకరాలు ఉంది అక్కడ. దాన్ని డెవలప్ చేసుకుంటే మీరు చెప్పిన ఏరియాలోనే ఉంది అమరావతి కూడా.
అది గుర్తించి గుర్తెరిగి మసులుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.